భగవంతుడు సమయం వచ్చినప్పుడు ఎలా మనిషిని లాక్కొస్తాడు, ఎలా ప్రెగ్నెన్సీ ఇస్తాడు అనడానికి మరొక రుజువు ఈ దంపతులు చంద్రశేఖర్ రావు గారు మరి విజయలక్ష్మి గారు. వీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈ విజయలక్ష్మి గారు వాళ్ళ అమ్మగారు ఈవిడప్పుడు ప్రజెంట్. ఆవిడ ఎందుకంటే అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, అల్లుడు గారేమో సమయానికి ఊర్లో లేరు, వేరే అర్జెంటు పని మీద వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి మరి అలాగని మన దగ్గరికి ఎందుకు వచ్చారంటే నా గురించి తెలిసిన వారు ఒక పూజారి గారు, అమ్మ భగవంతుడు మనకి అనుగ్రహించాలంటే మనకు ఒక మార్గం చూపిస్తాడు, ఆ మార్గాన్ని మీరు నడవండి అని ఆయన నా గురించి తెలియజేశాక సరే దేవుడు చూపించిన దారిగా వారు కూడా భగవంతుడిని అర్చిస్తూ ఎన్నో రకాలుగా ప్రార్థిస్తూ ఉన్నవాళ్ళు కాబట్టి ఏమో ఏ పుట్టలో ఏ పాముందో, ఏ డాక్టర్ గారి దగ్గర మరి మన బిడ్డ వచ్చే మందు ఉందో తెలియదు కాబట్టి ఒక్కసారి దూరమైన హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి మన దగ్గరికి వచ్చారు. దంపతులు ఇద్దరు మీలాగానే వచ్చి కూర్చున్నారు, చక్కగా మన టెస్టులన్నీ చేయించుకున్నారు, కౌన్సిలింగ్ విన్నారు, అలాగే మందులు కొరియర్ పెట్టించుకున్నారు, మందులు వాడుతూ ఉండగానే ఎన్నాళ్ళకి వచ్చిందమ్మా ప్రెగ్నెన్సీ? 1 month అండి. 1 monthలో వచ్చింది ప్రెగ్నెన్సీ. న్యాచురల్గా 1 నెలలోనే వచ్చేసింది ప్రెగ్నెన్సీ. భర్త వయసు 37 సంవత్సరాలు, భార్య వయసు 29 సంవత్సరాలు. అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆవిడికి థైరాయిడ్ ఉంది అమ్మాయికి, అలాగే ట్యూబులు బ్లాక్ ఉన్నాయి. ట్యూబులు బ్లాకు, థైరాయిడ్. కానీ 95 kgs కూడా. అమ్మా ఎంత? 95 kgs. చాలా టెన్షన్ పడ్డాను, 95 ఉంది అని. సెంచరీకి దగ్గరలో ఉంది. ఇన్స్టాగ్రామ్ నెత్తుతూ ఉన్నాను, 6 కొడితే 100కి వెళ్ళిపోయేది. 95 kgs ఉంది అంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తున్నారంటే అమ్మాయి బరువు తగ్గాలమ్మా, ఫస్ట్ బరువు తగ్గాలి రావు. మనం ఏం చెప్తున్నాము, మన దగ్గరికి వచ్చిన వాళ్ళు 120 kgs ఉన్న వాళ్ళు కూడా వచ్చారమ్మా. నడుచుకు వస్తున్నారో తెలియదు, దొర్లకు వచ్చారో తెలియదు, కానీ వచ్చారు. పిల్లల్ని కూడా కనేశారు ఇద్దరిద్దరిని. అదే చెప్తున్నా నేను. ఎందుకనంటే అమ్మాయి ఎంత బరువున్నా మనకు అనవసరం. వాళ్ళ ఆయనకి కంటికి అందంగా కనపడినంత వరకు మనకు ఓకే, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. అదేంటి డాక్టర్ మరి మిగతా డాక్టర్లు అందరూ బరువు గురించి చెప్తున్నారు? మీరే చూడండి, ఆ డాక్టర్లు కరెక్టా, నేను కరెక్టా? మీకన్నా లావుగా ఉన్న వాళ్ళు పిల్లల్ని కనలేదా? మీ చుట్టుపక్కల ఒక్కసారి చూడండి. మీకన్నా సన్నంగా ఉన్న వాళ్ళు పిల్లల్ని కనలేదా? అచ్చం మీ అంత బరువు ఉన్న వాళ్ళు కూడా కొన్ని కోట్ల మంది పిల్లల్ని కనేశారు ఆల్రెడీ. ఏ బరువుకి పిల్లలు పుట్టరో చెప్పండి మరి నాకు. ఏ బరువుకైనా పిల్లలు పుడతారు. భర్త కంటికి భార్య, భార్య కంటికి భర్త, ఇద్దరు ప్రేమగా ఉన్నంతకాలం పిల్లలు పుడతారు. మరి పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏమిటి? థైరాయిడ్ అన్నారు కొన్నాళ్ళు. థైరాయిడ్ బిల్లు ఇచ్చారు, వాడిచ్చారు, డబ్బాలు సీసాలు వాడుతూనే ఉంది. కానీ ప్రెగ్నెన్సీ రాకపోతే ఏమంటున్నారు? థైరాయిడ్ ఉంది కదరా, ప్రెగ్నెన్సీ రావటం లేదురా అన్నారు. మళ్ళీ దాని మీదే నిందనేపారు. అంటే బిడ్డ కనపడలేదంటే థైరాయిడ్ అనే హార్మోను బిడ్డని దొంగలిస్తుంది, కనపడకుండా చేస్తుంది. ఓకే, మరి ఆ థైరాయిడ్ అనే దొంగని పట్టుకున్నాం, బంధించాం, మందు పెట్టి అన్ని కంట్రోల్లో పెట్టాం. అయినా బిడ్డ కనపడలేదంటే అర్థం ఏంటి? థైరాయిడ్ అనేవాడు ఒకడే కాదు దొంగ, ఇంకా 17 మంది దొంగలు ఉన్నారు హార్మోన్లు. మరి వాళ్ళనెప్పుడు చూస్తావు, వాళ్ళనెప్పుడు కంట్రోల్ చేస్తావు? వాళ్ళని కూడా కంట్రోల్ చేయకపోతే నీ బిడ్డ దొరకడు కదా, అవి దొంగలిస్తూ ఉంటాయి కదా. అదే నేను చెప్పా, 18 రకాల హార్మోన్లు టెస్టులు చేసాం, 25 రకాల క్రిములు టెస్టులు చేసాం, క్రిములకి మందులు పెట్టాం. 80% క్రిములకు మందులు అయినాయి, ఇంకా 20% హార్మోన్లకు మందులు మాత్రమే వాడాం. లటుక్కున ప్రెగ్నెన్సీ, బుడింగిన ప్రెగ్నెన్సీ వచ్చింది. అల్లుడి గారికి స్పీడ్ ఎక్కువ ఏమ్మా. సో వారికి కూడా ఆశ్చర్యంగానే ఉంది, ఎన్నాళ్ళ నుంచి రానిది ఇప్పుడు ఎలా వచ్చింది ఇంత స్పీడ్గా అని చెప్పి వాళ్ళు టెస్ట్ మాకు అడిగితే మేము అక్కడ స్కానింగ్ తీయించండి అని చెప్తే స్కానింగ్ తీయించారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్, జెస్టేషనల్ షాక్ ఉంది, పైగా ట్యూబుల్ బ్లాక్ ఉన్న ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో రాలా, గర్భసంచిలో వచ్చింది అని చెప్పి నీట్గా వాళ్ళు ఇచ్చారు. ఓకే అమ్మా, మరి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. మీ అమ్మాయి లాంటి వాళ్ళే వీళ్ళందరూ ఇంకా చాలా మంది ఉన్నారు. చూపించుకోండి, కంపల్సరీ ఈయన దగ్గర కంపల్సరీ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అవుతుంది. చూపించుకోండి అందరు. నన్ను కూడా దేవులాగా ఒక ఆయన పంపించారు, 1 month వచ్చాను. మా అమ్మాయి వాడినందు ఫస్ట్ ఇవన్నీ ఎందుకని చెప్పి నేను బతిమాలు వేయించాను. 1 monthలోనే కన్ఫర్మ్ అయ్యింది.
అమ్మాయి హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్లో లేని డాక్టర్ల అమ్మ విజయవాడ వెళ్ళాలా, ఎందుకు ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళడం, విజయవాడలో కన్నా హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి కదా, ఇక్కడ చూపించుకుందాంలే అంటే వాళ్ళ అమ్మ అలా కాదు. చెప్పిన ఆయన మంచి ఆయన అమ్మ, ఆయన చెప్పాడంటే భగవంతుడు చెప్పినట్టే. మరి ఆయన గవర్నర్ గారి దగ్గరే పూజారిగా పనిచేసిన గొప్ప వ్యక్తి. రోజు ఈ ఇన్స్టామే చూస్తానండి, కంపల్సరీ చూస్తాను, రోజుకి ఒకసారి మీది చూస్తానండి. సో అదే అంటారు కదా, తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకు అక్కరకు వస్తుంది అంటారు. ఆవిడ చేసిన పుణ్యం భగవంతుడు నా వీడియో ద్వారా ఆవిడకి చూపించడం, అదే సమయంలో ఆయన పూజారి గారి ద్వారా కూడా చెప్పించడంతో ఆవిడకి బాగా గురి కుదిరి, అమ్మ వెళ్ళరా అక్కడికి, నేను కావాలంటే తీసుకెళ్తానని దగ్గరుండి ఆవిడ తీసుకొచ్చారు. నెల క్రితం ఆవిడ ఇక్కడికి వచ్చారు పిల్లల్ని తీసుకుని. ఈరోజు ఆవిడ బిడ్డ ప్రెగ్నెన్సీ అయిందని చెప్పి సంతోషంతో ఇక్కడికి వస్తారు. ఏమ్మా, అది ఆల్ ది బెస్ట్. చక్కగా మీరు మంచిగా మరి ఇదే విధంగా మందులన్నీ మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ మంత్ ఏ స్కానింగ్లు ఏ బ్లడ్ టెస్ట్ కావాలనేది కూడా ఇక్కడ రాస్తాం. గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు బుక్ ఇస్తారు, అవన్నీ తీసుకెళ్ళండి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అల్లుడు గారిని పంపించారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ రతన్.